ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పల్లవి, నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా. ఒకవైపు ప్రేమ పెళ్లి, రెండో వైపు ఆ గుండమ్మ గారికిచ్చిన మాట. కాని ఆ మాట కంటే, ఈ కాంపిటీషన్ కంటే నీ జీవితం ముఖ్యం అమ్మా. నువ్వు ఈ ఇంటి కోడలు అవడం ముఖ్యం. బాధపడకమ్మా. అవును, కాంపిటీషన్కి టైం అవుతుంది. పల్లవి బయలుదేరిందా లేదా? నిజంగా నన్ను అమ్మ అని పిలుస్తున్నావు కాబట్టి మీ అమ్మనే అని నువ్వు అనుకుంటే కనుక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి. నీకు పాటే కావాలనుకుంటే పెళ్లిని వదులుకో. నా కొడుకే కావాలి అనుకుంటే నీ పాటను వదులుకో. కాబోయే అత్తగారిగా నా నిర్ణయం నేను చెప్పాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పల్లవి. కాంపిటీషన్ జరిగే లొకేషన్కి రీచ్ అయిపోయినావా? లేదు, ఇంకా ఇంట్లోనే ఉన్నాను. వాట్? అదేందమ్మా, టైం అయింది కదా, ఇంకా ఇంట్లో ఉండడం ఏంది? తొందరగా వెళ్ళమ్మా. నేను ఆల్రెడీ బయలుదేరి అక్కడికే వచ్చేస్తున్నా. లేదు, నేను అక్కడికి రావడం లేదు. పాట పాడడం లేదు. ఒక నిమిషం ఆపు. ఏం మాట్లాడుతున్నావు పల్లవి? ఏమన్నా ప్రాబ్లమా? ఏందమ్మా, ఏమైంది? చూడు పల్లవి, గుండమ్మ గారు నాకు కాల్ చేసి నీ గురించి చెప్పినప్పుడు ఒకే ఒక్క మాట చెప్పింది, పల్లవి మా అమ్మాయి అని. గుండమ్మ గారేందో, ఆమె లెవెల్ ఏంటిదో నాకు తెలుసు. గసొంటి ఆమె కూతురుగా పరిచయం చేసిన నువ్వు ఇంత ఫిరికి దాని లెక్కుంటావంటే నేను అసలే అనుకోలేదమ్మా. కానీ సార్, ఇక్కడ ప్రాబ్లం. ఏందమ్మా ప్రాబ్లము? కాంపిటీషన్ లో పాట పాడితే వాళ్ళ అబ్బాయితో పెళ్లి జరగదని మీ అత్తగారు అన్నది, అంతే కదా? నువ్వు ఎందుకింత ఫూలిష్ గా ఆలోచిస్తున్నావో నాకైతే అర్థమైతే లేదమ్మా. పెళ్లి అనేది రేపటికి సంబంధించిన ముచ్చట, కానీ కాంపిటీషన్ ఇవాళ దాటిపోతే రాదు. అంటే నువ్వు సింగర్ అవ్వాలనుకున్న దానికంటే నీకు పెళ్లి ఎక్కువైందా? అమ్మలాంటి గుండమ్మ గారికి ఇచ్చిన మాట కంటే నీకు పెళ్లి ఎక్కువైందా? లేదు సార్, కానీ నేనేం చేయగలను? పోరాటం చేయాలి. అసలు గుండమ్మ గారు అంటే ఏంటిదో తెలుసా? జీవితంలో ఇక ఓటమే అన్న పరిస్థితుల్లో కూడా పోరాడి ఎన్నోసార్లు ఆమె గెలిచింది, తెలుసా నీకు? అసొంటి ఆవిడ నిన్ను నమ్మింది అంటే నీ లోపట కూడా ఆ శక్తి ఉన్నదనే అర్థం. కాంపిటీషన్లో పాటలు వాడి గెలిచే శక్తి నీకున్నది. వచ్చిన సమస్యలతో పోరాడి నిలిచే శక్తి నీకున్నది. ఇవాళ కాంపిటీషన్లో నువ్వు నిలబడితేనే మీ అమ్మకిచ్చిన మాటను నిలబెట్టుకున్న దానివైతావు. లేకపోతే నువ్వు కోరుకున్న వాణ్ణి పెళ్లి చేసుకొని
జీవితంలో మీ అమ్మకిచ్చిన మాటని నిలబెట్టుకోలేని దాని లెక్క మిలిగిపోతావు. ఏది ఎక్కువ కష్టం, ఏది ఎక్కువ నష్టం. ఈ రోజు దాటితే మీ అమ్మలాంటి గుండమ్మ గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేవు. పెళ్ళంటే ఇయ్యాల కాకపోతే ఎప్పుడైనా చేసుకోవచ్చు. నువ్వు కోరుకున్నని దక్కించుకోవచ్చు. ఆలోచన చెయ్యి. ఆలోచించుడు మొదలు పెడితే దారులు అవిటంతట అవే ఓపెన్ అవుతాయి. నేను ఆడికే పోతున్నా, నువ్వు వస్తావని ఎదురు చూసుకుంటుంటా. వచ్చి పాట వాడి పోటీలో గెలుస్తావనే నమ్ముతున్నా. ఉంటామ్మా. ఫోని బాబు. ఎవరమ్మా ఫోను? నేను సింగింగ్ కాంపిటీషన్కి వెళ్తున్నాను బామ్మగారు. నువ్వు అక్కడికి వెళ్తే ప్రాబ్లం కదా ఫ్రెండు. తెలుసు, ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత నాది. మా అమ్మకిచ్చిన మాటని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా నాదే. అయితే అమ్మా, అక్కడికి వెళ్ళి పాట పాడి మీ అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకుంటావు, బావుంది. మరి చరణ్తో నీ పెళ్లి వదిలేసుకుంటావా? ఈ లోకంలో అమ్మ లాంటి గుండమ్మని ఎంత ప్రేమిస్తున్నానో చరణ్ని కూడా అంతే ప్రేమిస్తున్నాను. నాకిద్దరూ కావాలి బామ్మగారు. అమ్మకిచ్చిన మాట, ఇటు చరణ్. నేనేది వదులుకునే సమస్యే లేదు. రెండు ఎలా కుదురుతాయి ఫ్రెండు? దానికో దారుంది. నేనైతే వెళ్ళి తీరుతాను. ఈ కాంపిటీషన్లో గెలవడంతో పాటు చరణ్ని కూడా నావాణ్ణి చేసుకుంటాను. ఏంటి భువన,